విద్యుత్ కాంగ్రెస్ పేటెంట్ అన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. వ్యవసాయానికి 3 గంటల విద్యుత్ చాలని సీఎం రేవంత్ అన్నట్లు బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో ఏనాడు 24 గంటల విద్యుత్ ఇవ్వలేదని విమర్శించారు. రైతు ప్రయోజనాల కోసమే డిస్కమ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఉచిత కరెంటుకు పేటెంట్ హక్కు ఎవరికైనా ఉందంటే ఈ దేశంలోని కాంగ్రెస్ పార్టీకి ఉంది. ముందుగా ఉచిత కరెంటును కాంగ్రెస్ పార్టీ హయాంలో తొలి సంతకం వైఎస్ రాజశేఖర్ గారు పెట్టిన నాటి నుంచి అమలవుతున్నటువంటి తీరు 2004 నుంచి రైతును రాజు చేయాలని చెప్పనేటువంటి ఆలోచనతోటి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో తొలి సంతకం వైఎస్ఆర్ గారిది. ఆ తర్వాత మీరు వచ్చిన తర్వాత ఇచ్చింది 12 గంటలు తప్ప ఏ రోజు కూడా కొనసాగింపుగా చేశారా తప్ప ఏ రోజు మీరు బడాయి కబుర్లు చెబుతున్నటువంటి 24 గంటలు ఎక్కడా కూడా ఇవ్వలేరు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యాసంగి పంటలో ఏ కరెంటు విద్యుత్ సబ్స్టేషన్ల దగ్గర రైతులు ధర్నా చేసిన దాఖలాలు లేనట్టు సందర్భం, ఒక్క వార్తకు రాని సందర్భం. అంటే నాణ్యమైన కరెంటును, లో వోల్టేజీ లేనటువంటి కరెంటును రైతులకు అందించినటువంటి ఘనత ఈరోజు శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. ఈ విధంగా రైతులకు సంబంధించిన ప్రయోజనాలు పెద్దపీట వేస్తూ ముందుకు పోతున్నట్టు తరుణంలో రైతు డిస్కమ్ పెడతామని చెప్పినటువంటి ప్రభుత్వం మాట అంటూ ముందుకు పోతుంటే కేటీఆర్ గారు అసలు మీకెందుకు నొప్పి అని అడుగుతా ఉన్నా. రైతు ప్రయోజనాలు కాపాడే ప్రయత్నం చేస్తున్నప్పుడు మోటార్లకు మీటర్లు పెట్టమని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బల్ల గుద్ది మరి చెబుతూ, ఒకవేళ మోటార్లకు మీటర్లు పెడితే మేము వచ్చే ఎన్నికల్లో పోటీ చేయమని చెప్పని బల్ల గుద్ది మరి చెబుతున్నా. ఎందుకు ఈ దుష్ప్రచారం అంటున్నా కేటీఆర్.